ఐఎఫ్ఎస్ విజేత దాహెగామ శశాంకకు ఘన సన్మానం. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఐఎఫ్ఎస్ విజేత దాహెగామ శశాంకకు ఆదివారం స్నేహ సాహిత్య గ్రంథాలయంలో ఘన అభినందన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంక్షేమ సమితి స్వచ్ఛంద సంఘాల కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి RG1 GM లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ మాట్లాడుతూ ఐఎఫ్ఎస్లో విజయం సాధించిన శశాంక్తో పాటు ఆయన తల్లిదండ్రులు దాహెగామ ఉమామహేశ్వర్, నాగలక్ష్మిలను అభినందించారు. అలాగే కానిస్టేబుల్గా ఎంపికై ఉద్యోగంలో చేరిన ప్రవళికను సైతం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గోదావరికని, సింగరేణి గని ప్రాంతాల నుంచి IAS, IFS, Group 1, Group 2 వంటి ఉన్నత ఉద్యోగాలకు కార్మికులు, ఉద్యోగుల పిల్లలు ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకమని లలిత్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సింగరేణి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. IFS విజేత శశాంక్, ఆయన తల్లిదండ్రులు ఉమామహేశ్వర్, నాగలక్ష్మి మాట్లాడుతూ శశాంక్ చదువుకు ప్రోత్సాహం అందించిన బంధువులు, మిత్రులు, గురువులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమాజ అభివృద్ధికి జ్ఞానం, విలువలు ఎంతో అవసరమని, యువత వాటిని పెంపొందించుకొని ఆదర్శప్రాయంగా నిలవాలని లలిత్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముడిమడుగుల మల్లన్న, CH ఉపేందర్, వేల్పుల నారాయణ, పుట్ట రాజన్న, వేముల అశోక్, JV రాజు, కార్పొరేటర్లు మహేష్, మేకల సమ్మయ్య, అబ్బాస్, దామరి శంకర్, జ్యోతి, ఆకుల రామకిషన్, ములుగు వెంకటేష్, మార్వాడి సుదర్శన్, సల్పాల రమేష్, ఎరకల రాజయ్య, ఎరకల పోషయ్య, ఎలకటూరి శంకర్, ఉదయ్, బక్కి, ఎనగంటి శ్రీనివాస్, జమాతే ఇస్లామిక్ ప్రతినిధి ఫసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లే పలచన అవుతా పోతే కొన్ని సంవత్సరాల తర్వాత మన ప్రాంతం మరింత మీకే వచ్చే సెకండ్ కూడా వచ్చే ఉంటుందో తెలియదు. ఇంకో 10 ఏళ్ళైతే అందరూ భయపడుతుందో లేదో అని దీనికి ప్రత్యామ్నాయం ఏదో రావాలి, కాపాడుకోవాలి. మన ప్రాంతాన్ని మనం కాపాడుకునేటువంటి క్రమంలో మేము అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా శశాంక్ అభినందిస్తూ, అంటే మనం ఎంతసేపు అభినందించడం సరిపోదు, ముందుగా ఆయనకు మనం సన్మానం చేసుకున్నాము. తర్వాత GM గారు మాట్లాడతారు. రాజన్ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం అడిగింది, రామగుండం మండలాన్ని ఎందుకు చేస్తారండి, 41,000 ఎకరాలకు పంపిణీ చేస్తున్నారని చెప్పి లెక్క నేను అడిగింది. చెప్పి 13,000 ఎకరాలు చేయాలి తీసుకున్నాను. ఇట్లా భూమి చాలా. నెక్స్ట్ మరి మనం ఏం చేయాలి, అట్లయితే కుదరదు. TRS గవర్నమెంట్ వచ్చినాక గీత పెట్టాం. గీత పెడితే 50 ఎకరాలు అది 10,000 చొప్పున చెప్పడానికి చెప్పాను కదా. 99 దగ్గర యాక్సెప్ట్ అయినాడు. ఎంతోమంది ఇచ్చారు. మమ్మల్ని అయితే కొందరు భయంలో కొంచెం నేనేమి అన్నా, నువ్వు ఎందుకు ఇట్లా మా ఇంటికి వచ్చాడు, నేను ఇవ్వదు ఇస్తా కదా అంటే ఒక అమ్మాయి బట్టలు కొట్టుకుంటాను, వేరు పని ఇస్తాను. 4 రూపాయలు పంపిణీ. వ్యవసాయం ఎందుకు అన్నం పెట్టేవాడు మొదటి ముఖ్యాడు. వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు ఏ పని చేద్దామని అక్కడ పిల్లలు డాక్టర్ లేదామనుకుంటారు, టీచర్ పిల్లలు టీచర్ లేదామనుకుంటారు. ఇంకా దాంట్లో పెద్ద కుమారు ఇంకా రైతులు బతకాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ రావడం వల్ల కూడా ఏంటంటే రైతులు బతకాలి. రైతులు బతికేంటంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెట్టుబడుతున్న వాడు బతారు. ఇప్పుడు మనం ఎస్ఏలో 5 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఇచ్చుకొని కాంట్రాక్ట్ లేబర్ 3 నెలలు మీకు తెలుసు. మీకు గారికి కళాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు జన్మించినప్పుడు కాదు, ప్రయోజకుడైనప్పుడు
విజయమ్మ గారికి ధన్యవాదాలు, సన్మాన శిక్షణకి ధన్యవాదాలు. కార్యక్రమం తర్వాత నాకు చూడు నాకు చూడు ఒక నిమిషం కొంచెం జరుగునా ఓకే ఇది చూడండి ఒక్కసారి జరగదు సార్ ఒక ఫోటో తీసుకోండి మేడం ఇటు చూడండి మహేష్ అన్న ఇటు చూడు ఓకే అన్న ఇటు చూడు శ్రీనివాస్ గారు మన రైతు సంక్షేమ సమితిలోను సామాజిక కార్యకర్త రాష్ట్ర ఉపాధ్యాయ పరిషత్తు నాయకుడైన చూడండి ఓకే పడండి ఓకేనా ఉన్నాయి. దయచేసి అందరూ ఉండండి, భోజనం చేసి వెళ్ళండి. 5 నిమిషాల కార్యక్రమం అయితే భోజనం చేసిన తర్వాత వెళ్ళండి అందరూ. శంకర్ దాస్ ఇంకా జయవిరాజు రమ్మన్ అడుగుతా జయవిరాజు సంఘం మరియు మిగిలిన వివిధ సంఘాల తరపు నుంచి శ్రీ శశాంక్ గారు మన ఊరు మన గోదావరి ఖండంలో IFS సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సన్మాన సభకు వచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనందరి యొక్క ముఖ్య అతిథి శ్రీ శశాంక్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ ఏలేశ్వరం వెంకటేష్ గారు, అట్లే శ్రీ శశాంక్ గారి తల్లిదండ్రులు ఉమామేశ్వరరావు గారు, నాగలక్ష్మి గారు, ఉపేందర్ గారు, కార్పొరేటర్స్ గౌరవ ప్రతినిధులు, ప్రముఖ కవి
ఏల్పు నారాయణ గారు, అలానే శంకర్ గారు, వేదిక ముందున్న ముఖ్యులు, ప్రెస్ అండ్ మీడియా మరియు మిత్రులందరికీ కూడా మరొకసారి మధ్యాహ్నం చల్లని శుభ మధ్యాహ్నం. మిమ్మల్ని అందరినీ కలవడం సంతోషంగా ఉంది ఈ సందర్భంగా. ఒకటి 2 కారణాలు ఏంటంటే, మొదటి కారణమేమో శ్రీ శశాంక్ గారు మన ఏరియా నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి అవడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం. అభినందనలు తెలియజేస్తాం. నాకు కొంచెం చిన్న ఇవాళ డైరెక్టర్స్ వస్తుంటే రేపు కొద్దిగా ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకున్నాము. అందుకైతే సార్ ఎప్పుడైతే చెప్పారో నాకు వెంటనే ఆలోచించలేదు. కారణం ఏంటంటే, అద్భుతం, ఒక మంచి ఆలోచన నుంచే ఏ గొప్ప కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ మీరు చేపట్టుకున్న కార్యక్రమం అంతే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గమనిస్తే ఇదే రకమైన ఆలోచనలు ఉన్నవారుగా కనపడుతున్నారు. సో మిమ్మల్ని అందరినీ కలవడం, ఈ ఆలోచనలు పంచుకోవడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉన్నాయి. గోదావరి ఖని లాంటి మారుమూల అనే అనాలి, మనం హైదరాబాద్ అట్లాంటి చోట్ల నుంచి పోటీ పడుతుంటారు. దాంతో పోలిస్తే మొదటి శ్రేణి పట్టణం అయితే కాదు మనకి. అట్లాంటి దాని నుంచి గమనించండి మిత్రులారా, ఒక 10 లక్షల మంది పోటీ పడతారు. 10 లక్షల మందిలో 78వ స్థానాన్ని సాధించడానికి ఎంత కృషి, ఏ రకమైన చేస్తే అది మనందరం ఊహించవచ్చు. సో ఒక గొప్ప పట్టణం, పెద్ద పట్టణాల నుంచి వచ్చే వాళ్ళకు ఉండే యొక్క అడ్వాంటేజ్ వేరే రకంగా ఉంటుంది. మన దగ్గర స్కూల్లో చదివే శశాంక్ మన పక్కన గోదావరి పట్టణంలోనే 10th క్లాస్ చదివాడు. మనలాంటి పట్టణం నుంచి వచ్చే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ వేరే రకంగా, వాటన్నిటినీ అధిగమించి సాధించడం అనేది వారి యొక్క తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి అభినందనలు తెలియజేద్దాం. ఇది శశాంక్ సాధించింది చిన్న విషయం కాదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న యూత్ కి, పిల్లలకి, అందరికి ఆదర్శం కావాలి. అంటే చదువులు ఎట్లా చదవాలనేది అది ఒక శశాంక్ లాగా కావాలి అని ఒత్తిడి లాగా కాకుండా ఇన్స్పిరేషన్ తో పిల్లలు కావాలి. ఒత్తిడితో చేస్తే వచ్చే ప్రదర్శన ఒక రకంగా ఉంటే, ఉత్తేజమై చేసే ప్రదర్శన ఒక రకంగా ఉంటుంది. నా కోరిక, ఇందాక చెప్పారు మిత్రులు, వీరిని ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో దాని వాటిలో కూడా పరిచయం చేసి అక్కడ ఉన్న చదివే పిల్లలకు మరింత మందిని శశాంకులను తయారు చేసే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నేను ఇక్కడ మా సింగరేణి స్కూల్ కి వారిని ఇన్వైట్ చేశాను. మన సింగరేణి కాలేజ్ కూడా ఇన్వైట్ చేద్దాం, చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ లో ఇన్వైట్ చేద్దాం. మరింత మంది శశాంకులు మన దగ్గర నుంచి తయారు కావాలి. ఇంకొకటి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైన ఆలోచనలు, మీరు చేసిన కార్యక్రమాలు, రైతు సంక్షేమ సంఘం ద్వారా దురదృష్టవశాత్తు రైతులకు జరిగిన అన్యాయానికి మీరందరూ మంచి ఆలోచనలు ఉన్న వారందరూ ఒక దగ్గర జమ అయి, అది ఎన్నో వందల మందిని, వేల మందిని మీరు సహాయం చేసే కార్యక్రమాన్ని చేపట్టి, అట్లనే అది మీరు హైదరాబాద్ పోయి ఇంతకుముందు గత ప్రభుత్వం ద్వారా రైతులు ఏదైతే దురదృష్టవశాత్తు కనుక ప్రాణాలు కోల్పోతే 5 లక్షల బీమా జరగడం అనేది సాధించినందుకు, దాన్ని అంకురం చేసినందుకు రైతు సంక్షేమ సంఘంలో సభ్యులందరికీ కూడా నేను పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మనం గత కొద్ది వారాలుగా చూస్తా ఉన్నాము ఢిల్లీలో అక్కడిక్కడ మన యొక్క యూత్ యొక్క ఆలోచనలు ఎట్లా ఉందనే. సో ఏ గొప్ప ఉద్యమం అయినా ఒక ఆలోచనల నుంచే మొదలవుతుంది. కొద్ది మంది సమానంగా ఉన్న ఆలోచనలు, సేమ్ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కలిసి చేసే యాక్టివ్ వరకు అవుతుంది. నేను ఈ స్నేహ సాహితీ గ్రంథాలయం కానీ, ఈ యొక్క రైతు సంక్షేమ సంఘం కానీ, ఈ యొక్క ఆలోచనలకు వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ మంచి ఆలోచనలు, మీ అందరూ కూడా మరిన్ని మంచి పనులు చేద్దాం. సింగరేణి కాంగ్రెస్ సంస్థ చుట్టుపక్కల ప్రాంత ప్రజలతోని మమేకమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడు ముందుంటుంది. దానికి వ్యక్తిగతంగా నా తరపు నుంచి కానీ, ఇటు కంపెనీ తరపు నుంచి ఏది కావాలన్నా కానీ నా తరపు నుంచి కూడా నేను ముందుంటానని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వచ్చిన మిత్రులకు, కుటుంబ సభ్యులకు, పార్టీ మిత్రవర్గానికి, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ విజయం నాది ఒక్కందే కాదు, నాకు సహాయం చేసిన, ప్రోద్బలం అందించిన అందరిది. మా తల్లిదండ్రులు, మిత్రులు, సత్యనారాయణ మామ, భిక్షపతి మామ, కుటుంబ సభ్యులకి ఏం తక్కువ కాదు. అందరూ చాలా సపోర్ట్ చేశారు.
నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ప్రథమ కారణం మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేను పుట్టకముందు 1985 నుంచి నేను పుట్టిన తర్వాత కూడా మన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం లేదా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వేతనాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండే. వాటి కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. కానీ నేను సివిల్స్ ప్రిపేర్ అవుదామని ఉద్దేశం రావడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా మిత్రుడు రూమ్మేట్ రాజశేఖర్ ఉండే, తన ఎంసెట్ ర్యాంక్ 32, 3,50,000 మంది రాస్తుండే ఆ సంవత్సరం. 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇంటర్మీడియట్ నిజామాబాద్ కాకతీయ విద్యా సంస్థల వాళ్ళు ఉచితంగా చదవనిస్తే అక్కడ చదువుకొని 32వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు మా కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు 3 లక్షల అప్పుండి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అదే సమయంలో మన రైతు సంఘం కూడా ఏర్పాటు కావడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో రైతుల కోసం ప్రజా ప్రయోజనార్థం పనిచేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడనే ఉండి ప్రభుత్వ అధికారిగా, ప్రజాసేవకుడిగా ఇక్కడ పనిచేద్దామనే ఉద్దేశంతో ఉండడం జరిగింది. అండ్ నేను ప్రిపేర్ అయినప్పటి నుంచి నేను 2020 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, మీ పిల్లలకి అందరికీ నా సూచన ఏంటంటే, దీన్ని కేవలం ఒక ఉద్యోగంగా కాకుండా ప్రజా ప్రయోజనార్థం పనిచేయడానికి ఒక అవకాశంగా భావించాలని కోరుతున్నాను. దురదృష్టవశాత్తు మన ఊరు నుంచి సెలెక్ట్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ రేట్లో దొరకడం జరిగింది, 300 కోట్లు కరప్షన్ చేసి. అలా కాకుండా మా నాన్నగారి మిత్రులు ఒక ఆయన మంచిర్యాల డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తుండే, 2600 ఎకరాలు అడవి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఆయన దాన్ని అడ్డుకొని సఫలంగా అవడం. దురదృష్టవశాత్తు ఇది ప్రజా ప్రయోజనార్థం జరిగిన ఆయన చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆయన గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు. అలాంటి వారి ఫుట్ స్టెప్స్లో మనం నడుస్తూ ప్రజా ప్రయోజనార్థం పనిచేయాలి. కానీ దీన్ని మన ఇండివిజువల్ బెనిఫిట్ కోసం కాకుండా మన దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, అందరి కోసం పనిచేయాల్సిన అవకాశంగా తీసుకుంటే మంచిది. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటేశమ్మకి ధన్యవాదాలు. కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. శశాంక్ సంబంధించి మేము చేసిన ప్రోత్సాహానికన్నా తన పట్టుదలే ఎక్కువ శాతం ఉంది. అదే ప్రధానమైంది. ఈ విజయం వెనకాల తన కృషి ఎక్కువ అని చెప్పేసి నేను సవినయంగా యథార్థాన్ని మీ ముందు పెడుతున్నాను. కష్టపడాలి, సాధించాలనే తపన వల్ల అది సాధ్యమైంది. శశాంకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న మన బంధువుల, మిత్రుల, సహచరుల, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న డిగ్రీ చదివి అర్హత సాధించిన వాళ్ళందరూ కూడా పట్టుదలగా నేను ఇది సాధించాలి, నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఒక ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉన్నది అన్నదానికి శశాంక్ ఒక ఉదాహరణ. పట్టుదలతో తను ఈ విజయాన్ని సాధించాడని చెప్పేసి చెప్పగలను. ముందు నుంచి కూడాను తక్కువ మార్కులు వస్తే నాకు ఇది సరిపోదు, నేను ఇంకా ప్రయత్నం చేస్తానని చెప్పి ఒకసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిక్ అయ్యి ఒక 2 నెలలు కాలేజ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే, కాలేజ్కి వెళ్ళకపోయినా సరే ఎగ్జామ్ రాయమన్నప్పుడు అట్లా రాశాడు. గాంధీ కాలేజీ వాళ్ళ సహకారంతో వాళ్ళు మా కాలేజీలో వచ్చి మీరు ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్తే రాసినప్పుడు 75% వచ్చింది. నాకు ఈ పర్సెంటేజ్ సరిపోదని చెప్పేసి నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తానని చెప్పేసి మళ్ళీ రాసి 97-98% మధ్యలో సాధించిన అది ఆ పట్టుదల అనేది అది శశాంకే సాధ్యమైంది. మా ప్రోత్సాహం ఉన్నప్పటికీ అది సరిపడా ఉందా లేదా అనేది తనని నిర్ధారించాలి. కానీ తన కృషి గణనీయంగా ఉందని చెప్పేసి తననీయంగా మీ అందరి ముందు చెప్పడానికి సంకోచించట్లేదు. తర్వాత తనలాగే అనేక మంది ఈ ప్రాంత పిల్లలు ఆ దిశగా
ప్రయాణాన్ని మొదలుపెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వేదికగా ఉత్సాహం ఉన్న అట్లాగే పట్టుదల ఉన్న విద్యార్థులందరూ కూడా కృషిని ప్రారంభిస్తారని చెప్పేసి, అసలు నడక మొదలుపెట్టింది మనం ఇక్కడి నుంచి గోదావరి నుంచి NTPC రామగుండమో వెళ్ళాలి అని అంటే ఆటోలోనో కాలినడకనో లేదా ఏదో ఒక సాధనాన్ని ఉపయోగించుకొని వెళ్ళడానికి ప్రారంభిస్తేనే మన గమ్యాన్ని చేరుతాము. అందుకని చెప్పేసి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చాలా మంది కూడా విద్యార్థులు తమ తమ గోల్ను నిర్దేశించుకొని ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.